ప్రస్తుతం మనతో విగ్రహదాత శ్రవణ్ రాజు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. వీళ్ళు అందరూ కూడా చాలా విభిన్నంగా పెట్టడం జరుగుతుంది. అసలు ఈ వినాయకుడిని చూస్తే చాలా యూనిక్‌గా అంటే గంభీరంగా ఉంది వినాయకుడు. మేము పెట్టి 27 ఇయర్స్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్కటి పెంచుకొని కొంచెం ఇంకా ఎక్స్‌పోజ్ చేసి పెద్దగా ఇంకా రావాలని చెప్పి, ఈ వరంగల్‌లో ఇంకా పెద్దగా మేము అభివృద్ధి చెందాలని చెప్పి, ఇంకా పెద్దగా సంస్థను చేయాలని చెప్పి మేము అంటే అనుకుంటున్నాం. కరీమాబాద్ అంటేనే వినాయకుడికి ప్రత్యేకంగా నిలిచిపోవాలనుకుంటున్నారా? అవునండి. కరీంబాద్ అంటే కాశుకుంట అంటే మా పేరు నిలవాలని చెప్పి చూస్తున్నాం. మా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ మేము ఇంకా చాలా ఇంకా హైట్ పెంచాలని చూస్తున్నాం. కాకపోతే మాకు వైర్లు కొంచెం ప్రాబ్లం వల్ల హైట్ తగ్గడం జరుగుతుంది. లేదంటే ఇంకా హైట్ పెంచి ఇంకెక్కువ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం. ఓకే. అంటే అసలు ఎట్లొచ్చింది ఇలాంటి వినాయకుడిని చేయాలి అని మీరు ఎట్లా అనుకున్నారు? మేము మా యూత్ మెంబర్స్ అందరం 6 మంత్స్ నుంచెల్లి ప్లాన్ చేసుకుంటామండి. 6 మంత్స్ ముందు నుంచెల్లి ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ విగ్రహంని ఏం చేయాలి నెక్స్ట్ ఇయర్ ఏది అని చెప్పి. అంటే ఎంతమంది ఉంటారు మీ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్‌లో మీ గ్యాంగ్ అందరూ? మేము ఒక 20-30 మెంబర్స్ ఉంటామండి. అందరం జాబర్సే. అంటే కాకపోతే మీరు మేము చిన్నప్పటి నుంచి ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు చేస్తుంటే మీరు కూడా ఒక గ్యాంగ్‌లా తయారైపోయారా ఇగ? ఫస్ట్ మా మామయ్య వాళ్ళందరూ స్టార్ట్ చేశారు. మా బ్రదర్ ఇన్ లాస్ వీళ్ళు. తర్వాత మేము స్టార్ట్ చేసి ఇంకా డెవలప్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మాకు ఇంకొకటి లడ్డు ఇప్పుడు ఎవరైనా అనుకోని తీసుకుంటే వాళ్ళకి ఏమన్నా మొక్కుకొని తీసుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది.